రాత్రంతా శ్రమ పడ్డాడు, కానీ ఉపయోగం లేకుండా పోయింది. ప్రభు అన్నాడు, ఈ వైపున వల వేయమని చెప్పినప్పుడు ఆయన అంటాడు, నీ మాట చొప్పున. ఎవరి మాట చొప్పున? నీ మాట చొప్పున వల వేస్తానయ్యా. నేనైతే ప్రయత్నం చేశాను, కానీ ఉపయోగం లేదు. కానీ నువ్వు బలుగుతున్నావు కదా బోధ కూడా, నువ్వు మాట్లాడుతున్నావు కదా వల వేయమని, నీ మాట చొప్పున వల వేస్తాను అని చెప్పి వల వేశాడు. వల వేసిన తర్వాత జరిగిన అద్భుతం ఏందో తెలుసా? అప్పటి వరకు వేసిన వెంటనే, లాగిన వెంటనే తేలికగా వచ్చే వల బరువు ఎక్కువైపోయింది, లాగలేనంత స్థితిలోకి వచ్చేసింది. ఇక కేకలు పెడుతున్నాడు, మరొక ధోనికి కేకలు పెడుతున్నాడు, రండి రండి. ధోని నిండిపోయింది. ఒక ధోని కాదు, 2 ధోనిలు నిండి అంతగా చేపలు పడ్డాయి. రండి రండి అని కేకలు వేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పేతురు ఏం చేయొచ్చు? ప్రశాంతంగా, ప్రభువా నీకు స్తోత్రమయ్యా, నీకు మంచి కర్రీ చేసి పెడతాను, నువ్వు చెప్పిన మాట ప్రకారం చేస్తే ఇన్ని చేపలు పడ్డాయి, ఇందులో నువ్వు కోరుకున్న చేప ఏదో చెప్పు, దాన్ని చేసి నీకు ఫ్రై చేస్తాను, కర్రీ చేస్తాను, నువ్వు ఏ టైపులో కావాలంటే ఆ టైపులో వండి పెడతాను, అంతేకాదు అమ్మిన దాంట్లో నీకు కొంత చేసుకొచ్చి కూడా ఇస్తాను, మొత్తానికి మంచి బిజినెస్ చూపించావయ్యా నాకు అని అన్నాడా? అలా ఎప్పుడైతే ఆ చేపల రాసులు చూసి వాటంతటిని చూసి విస్మయం ఉంది, ఆశ్చర్యపోయి ప్రభు దగ్గరకు వచ్చి, నేను పాపిని. చదవండి అక్కడ వచ్చిన లూకాసు వార్త 5లో, నన్ను విడిచిపొమ్ము, నేను పాపినయ్యా. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. హల్లెలూయా. ఇప్పుడు చేపలు పడిన తర్వాత ప్రభువును మహింపరిచి ఆనందంగా సంతోషంగా ఉండాల్సింది పోయి, నేను పాపాత్మను, నన్ను విడిచిపొమ్మని అంటాడేంది? హల్లెలూయా. వాళ్ళకి అర్థమైంది, ఈయన మాట్లాడితే ప్రకృతి కూడా ఈయనకు లోబడింది. హల్లెలూయా. ఆయన ఒక మాట పలికితే ప్రకృతి కూడా ఆయనకు లోబడుతుంది. సముద్రంలో ఉన్న ఈ చేపలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన ఒక మాట పలికితే మొత్తం అక్కడికి సమకూర్చబడతాయి. ఇంత గొప్పవాణ్ణి నేను తెలుసుకొని ఇక్కడ ఉండి ఆయన మాట చొప్పున వల వేస్తే ఇంత కార్యం జరిగింది, నేనెందుకు ఇంకా ఇలా అవిశ్వాసంతో ఉన్నాను? ఎందుకు నా పరిస్థితి ఇలా ఉంది? అసలు ఆయన దగ్గర ఉంటా కూడా నేను తగనేమో, పనికిరానేమో అనేటువంటి ఆలోచనలు బహుశా వచ్చి ఉండొచ్చు. ఏ కారణం చేతనైతే తనకు అర్థమైంది, తన లోపం ఏదో తనకు అర్థమైంది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు, తన లోపాలు తనకు అర్థమైంది. ఇక నేను ఎంతో ఉంది, అంత ధన్యత అర్హత నాకు లేదు. ప్రభువా నన్ను విడిచిపోయా, నీతో ఉండటానికి అంత యోగ్యుని నేను కానయ్యా, నన్ను విడిచిపో అంటున్నాడు. ప్రభు అంటాడు, ఇప్పుడు వరకు నువ్వు చేపలు పడుతూ బ్రతికావు, ఇప్పుడు నుంచి నువ్వు పట్టాల్సింది చేపలు కాదు, నువ్వు మనుషులు పట్టే జాలరువి. హల్లెలూయా. మనుషులు నీకు అప్పగిస్తాను, మనుషుల సైకాలజీని నీకు అప్పగిస్తాను. ఇప్పుడు నువ్వు మాట్లాడితే చేపలు పడ్డట్టు నీ వలలో అనేక మంది ఆత్మలు పట్టబడతాయి. హల్లెలూయా. నిన్ను మనుషులు పట్టు జాలరుగా నేను చేస్తాను అని చెప్పి ప్రభు అన్నాడు. తన లోపం అర్థమైపోయింది, దిద్దుబాటు చేసుకున్నాడు. తర్వాత తన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు. మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు
కొన్ని లోపాలు మన జీవితంలో ఉంటాయి. ఆ లోపాలు కలిగి ఉండి దేవుణ్ణి పొగుడుతూ గొప్పగా కీర్తిస్తూ పాటలు పాడుతూ మనం చేస్తే దేవుడేమో సంబరపడు. మనలో ఏ లోపం అయితే ఉందో ఆ లోపాన్ని దేవుని పాదాల దగ్గర ఒప్పుకొని దిద్దుబాటు చేసుకొని మార్పు చెందిన జీవితం జీవిస్తామో అప్పుడు దేవుడు మనం బట్టి సంతోషపడతాడు.